ఫంక్షన్ పూర్తవటంతో కౌశిక్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి భోంచేస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులు లోపలికి వస్తూ ఉండటంతో, "అక్క, మన ఇంటికి పోలీసులు వస్తున్నారేంటి?" అని కాచి ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు మీరు ఇలా వచ్చారు? ఏం జరిగింది?" అని కౌశికి, ధాత్రి, కేదార్ అడుగుతూ ఉంటారు. కౌశికి గారిని మేము అరెస్ట్ చేయటానికి వచ్చామని చెప్పటంతో, "ఏంటి, మా వదిన్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకు?" అని అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే కౌశికి గారి మేనేజర్ హత్య కేసులో కౌశికి గారిని మేము అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కౌశికి గారే మేనేజర్ని హత్య చేశారు కాబట్టి అని ఇన్స్పెక్టర్ చెప్తారు. "అదేంటి, మా వదిన హత్య చేయటం ఏంటి?" అని ధాత్రి అంటే, "అవును, నేను ఎవరిని ప్రాణాలు తీయలేదు" అని కౌశికి చెప్తూ ఉంటుంది. అవునని కేదార్ కూడా చెప్తాడు. "అయినా మేనేజర్ గారు ప్రాణాలతోనే ఉంటే మీరు చనిపోయారని చెప్తున్నారేంటి?" అని ధాత్రి అంటుంది. "లేదు, అతను చనిపోయాడు. కొన్ని గంటల క్రితమే కౌశికి గారు అతన్ని కొట్టటం వల్ల అతను చనిపోయారు" అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. "లేదండి" అని ధాత్రి జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. కౌశికి, కేదార్, ధాత్రి ముగ్గురు ఆఫీస్ రూమ్లో ఉండగా అప్పుడే మేనేజర్ని కౌశికి చెంపదెబ్బ కొట్టి ఉంటుంది. అప్పుడు చెంపదెబ్బ కొట్టడం వల్ల అతడు గోడకు తగిలి స్పృహ కోల్పోయి ఉంటాడు. తలకి చిన్న గాయం అయి స్పృహ కోల్పోవటంతో, "వదిన, మేం తీసుకువెళ్తాము" అని ధాత్రి, కేదార్ తీసుకువెళ్ళి ఉంటారు. అలా మేము అతన్ని కారులో తీసుకువెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళిన వెంటనే అతనికి స్పృహ వచ్చింది. అతన్ని అక్కడే కారులో దించేశాము. తర్వాత అతను ఆఫీసుకి కూడా వెళ్ళిపోయాడు. మేము ఇంటికి వచ్చేసాము అని ధాత్రి కౌశికి వివరిస్తూ ఉంటారు. "లేదండి, మీరు ఏం చెప్పుకోవాలనుకున్నా కూడా మీరు కోర్టులో చెప్పుకోండి. ఇప్పుడు అతను ప్రాణాలతో లేడు. అతన్ని కత్తితో బాగా పొడిచి చంపటం వల్లే ప్రాణాలు కోల్పోయాడు. మేము కౌశికి గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం" అని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోతారు. కౌశికి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. అయ్యో, ఏం జరిగి ఉంటుంది అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటే, నిషి, యువరాజ్, వైజయంతి ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. కత్తితో చాలా పోట్లు, గాయాలు అవటం వల్లే ప్రాణాలు కోల్పోయారు అన్న మాటని ధాత్రి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది.